మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో వేడుకలు జరిపారు. నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముత్తుకూరు మండలం వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనింది. రక్తదానం చేసిన వారికి నోవా బ్లడ్ బ్యాంక్ తరపున ప్రశంసాపత్రాలు అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదినాన్ని స్ఫూర్తిదాయకంగా సేవా కార్యక్రమంగా మార్చిన మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, దువ్వూరు కృష్ణతేజరెడ్డి, సీపారెడ్డి జానకిరామరెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో 504 మంది యువకులు రక్తదానం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమైందని, రక్తదానమే ప్రాణదానమని భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు దూడల సుధీర్, బావిశెట్టి వెంకటకిషోర్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, అలాగే ముత్తుకూరు మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు శ్రీ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే దువ్వూరు కృష్ణతేజరెడ్డి గారు, సీపారెడ్డి జానకిరామరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ముత్తుకూరు మండలంలోని యువతంతా స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే సుమారు 504 మంది రక్తదానం చేశారు. 540 మంది దాకా రిజిస్ట్రేషన్ చేశారు. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల, కారణాల వల్ల 504 మంది దిగ్విజయంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేశారు. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ అన్న గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాము. ఇలాంటి రక్తదాన శిబిరాలు ఎక్కడ ఎప్పుడు అవసరమైనా కూడా మేము తక్షణం ఏర్పాటు చేయగలుగుతాము. అలాగే రక్తం అవసరమైనప్పుడు కూడా సకాలంలో స్పందించి తిరిగి రక్తాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ, మండల నాయకులందరికీ కూడా, ముత్తుకూరు మండల నాయకులకి, మిగతా అన్న అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛంద రక్తదాతలందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.